హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవన్ డే ట్రేడర్ తెలుగు ఛానల్. మన స్టాక్ మార్కెట్ బిగినర్ టు ప్రో సిరీస్లో డే 8కి వచ్చాం. లాస్ట్ వీడియోస్లో మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్, ప్రైమరీ మార్కెట్, సెబీ రోల్ గురించి చూసాం. ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్, స్టాక్ మార్కెట్లో ఎవరు ట్రేడ్ చేస్తారు, హూ ఆర్ ద మెయిన్ పార్టిసిపెంట్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సింపుల్గా చెప్పాలంటే 4 మేజర్ ప్లేయర్స్ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి రీటైల్ ఇన్వెస్టర్స్, సెకండ్ ఎఫ్ఐఐస్, థర్డ్ డిఐఐస్, ఫోర్త్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బిగ్ ప్లేయర్స్. లెట్స్ అండర్స్టాండ్ దెమ్ క్లియర్లీ. ఫస్ట్ కేటగిరీ రీటైల్ ఇన్వెస్టర్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనం లాంటి నార్మల్ పీపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ salary employees, students, small traders, business owners. మొబైల్ యాప్స్ లైక్ జెరోదా, గ్రో, అప్స్టాక్, ఏంజల్ వన్ యూస్ చేసి స్టాక్స్ బై అండ్ సెల్ చేస్తారు. యూజువల్లీ స్మాల్ క్యాపిటల్తో ఇన్వెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ సమ్వన్ ఇన్వెస్టింగ్ 5,000 to 1 lakh. ఇండియాలో రీటైల్ ఇన్వెస్టర్స్ ర్యాపిడ్గా పెరిగిపోతున్నారు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్. సెకండ్ కేటగిరీ వచ్చేసి ఎఫ్ఐఐస్. ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చిన బిగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ హెడ్జ్ ఫండ్స్, ఫారెన్ మ్యూచువల్ ఫండ్స్, గ్లోబల్ బ్యాంక్స్. దీస్ ఇన్వెస్టర్స్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎఫ్ఐఐస్ 5,000 crore బై చేస్తే మార్కెట్ యూజువల్లీ స్ట్రాంగ్ ర్యాలీ చేస్తుంది. ఒకవేళ ఎఫ్ఐఐస్ హెవీ సెల్లింగ్ చేస్తే మార్కెట్ ఫాల్ అవ్వచ్చు. సో ట్రేడర్స్ డైలీ ఎఫ్ఐఐ డేటా చెక్ చేస్తూ ఉంటారు. థర్డ్ కేటగిరీ డిఐఐ. డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే ఇండియాలో ఉన్న బిగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్, బ్యాంక్స్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ కంపెనీస్ ఎల్ఐసి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్. డిఐసైస్ సమ్టైమ్స్ మార్కెట్ని సపోర్ట్ చేస్తారు వెన్ ఎఫ్ఐఐ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఐ సో 3,000 కోట్లు సెల్ చేస్తున్నారు అనుకోండి, డిఐఎస్ 3,500 కోట్లు బై చేస్తారనమాట. అప్పుడు మార్కెట్ స్టేబుల్గా ఉండొచ్చు. ఫోర్త్ కేటగిరీ ఏంటంటే బిగ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్. దీస్ ఇంక్లూడ్ హెడ్జ్ ఫండ్స్, ప్రొప్రైటరీ ట్రేడింగ్ ఫర్మ్స్, లార్జ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్. వీళ్ళంతా అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అల్గారిథమ్ ట్రేడింగ్, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, ఆప్షన్స్ స్ట్రాటజీస్. ఈ ఇన్స్టిట్యూషన్స్ సమ్టైమ్స్ షార్ట్ టర్మ్ మార్కెట్ మూమెంట్ని కూడా క్రియేట్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో ప్రైజెస్ మూవ్ అవ్వడానికి బిగ్ రీజన్ మనీ ఫ్లో. ఒకవేళ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ ఇద్దరు బై చేస్తే మార్కెట్ స్ట్రాంగ్ ర్యాలీ అవుతుంది. ఒకవేళ ఎఫ్ఐఐస్ డిఐఐస్ బోత్ సెల్ చేస్తే మార్కెట్ ఫాల్ అవ్వచ్చు. సో ట్రేడర్స్ అంతా ఎఫ్ఐఐ డేటా, డిఐఐ డేటా, ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ వాచ్ చేస్తూ ఉంటారు. సో టుడే మనం చూసింది స్టాక్ మార్కెట్ కీ పార్టిసిపెంట్స్, రీటైల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐస్, డిఐఐస్, ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ వీడియోలో మనం మార్కెట్ క్యాపిటలైజేషన్, లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ సిరీస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జీవన్ డే ట్రేడర్ తెలుగు. సీ యూ ఇన్ డే 9.